మనతో పాటు గోపాల్ శర్మ గారు జాయిన్ అయ్యారు, ప్రముఖ న్యాయవాది. గోపాల్ శర్మ గారు ధన్యవాదాలు. ఇప్పటి వరకు కూడా చాలా అనేక సందర్భాల్లో న్యాయపరమైన సలహాలు సూచనలు ఇచ్చారు. మున్ముందు కూడా దీనికి సంబంధించి ఒకవేళ ప్రభుత్వం చట్టరూపం దాల్చితే ఆ తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా పరిరక్షించుకోవాలి, ఆ చట్టాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలన్నది కూడా మీరు చెప్పాలి. మీ సహాయ సహకారం మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఇంతకుముందు చాలా మంది పెద్దలు మాట్లాడేటప్పుడు ఇక్కడ అంటే భక్తులు ప్రతిరోజు ఓల్డ్ సిటీలో ఉన్న టెంపుల్స్ అన్ని విజిట్ చేసి వాటి ప్రాంతాన్ని గుర్తెరగాలి. ఆ విధంగా ముందుకెళ్తే కొంచెమైనా కదలిక వస్తుంది హిందూ భక్తులు అని చెప్తున్నారు. అదొక విషయం, సరే, అది స్వాగతిద్దాం. అయితే ఇక్కడ ఓవరాల్ గా దేశవ్యాప్తంగా ఒక కుట్ర జరుగుతుంది. ఏ కుట్ర అంటే కులాల వారీగా విభజించే కుట్ర జరుగుతుంది. దాని వెనక అనేక శక్తులు పనిచేస్తున్నాయి. అంటే నేను ఇది కొంచెం ఓపెన్ గా మాట్లాడతా, దయచేసి చెప్పండి. మాట్లాడచ్చా? ఓపెన్ మాట్లాడండి పర్లా. ఇప్పుడు ఈ దేశవ్యాప్తంగా జరిగే కుట్ర ఏంటంటే మొత్తం అన్ని రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్ సపోర్ట్ చేసే పార్టీలు, జార్జ్ సోరెస్ ఫండింగ్స్, ఇట్లాంటి వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఈ హిందువులలో ఐక్యత ఉండకూడదు అంటే కులాల వారీగా విభజించాలా. అందులో భాగంగా ఈ కులగణన అని నా వ్యక్తిగత అభిప్రాయం. కులగణన కాకుండా హిందువులు ముస్లింస్ ఈ రెండే ఉండాలా నేను కోరుకుంటున్నా ఈ దేశంలో. లేకపోతే రాబోయే 10-15 ఏళ్లలో చాలా తీవ్రమైనటువంటి విపత్తులు కలుగుతాయి. మనం చూస్తూ ఉన్నాం ప్రతిరోజు ఏ విధంగా ఈ మత మౌఢ్యము వాళ్ళు పెరిగిపోయి ముస్లింస్ వాళ్ళ యొక్క మదర్సాలు కానీ మసీద్లలో కానీ ఏ విధంగా పాఠాలు చెప్తున్నారు. కేవలం మోడీని చంపడానికి 20 లక్షల కోట్లు ఖర్చు పెడతా అని జార్జ్ సోరెస్ ఓపెన్ గా చెప్తాడు అమెరికాలో కూర్చొని. మన మంది అమెరికా పోతాడు, జపాన్ పోతాడు, ఇంకెక్కడ చైనా పోతాడు. భారతదేశం గురించి, భారతదేశ ఔన్నత్యాన్ని గురించి ఇన్సల్ట్ గా మాట్లాడతాడు. సో ఇవి జరగకుండా ఉండాలంటే సరే, ఇప్పుడు ఏదో అమెండ్మెంట్ చేస్తున్నాము సెక్షన్ 83, 84 అని చెప్తా ఉన్నారు. రాజకీయ నాయకుల యొక్క మాటలు నీటి మూటలని నమ్ముతా నేను. పాజిటివ్ గా ఆలోచిస్తే వాళ్ళు చేయాలని కోరుకుంటున్నా. కానీ ఇది నేను ఏ విధంగా చూస్తున్నా అంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. వాడెవడో అజరుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చారు. ఎక్కడ హిందువులు నారాజు అవుతారో అని ఈ అంశాన్ని తీసుకొచ్చారని తెర మీదకి నేను అనుకుంటున్నాను. లేకపోతే 6 నెలలుగా సంవత్సరంగా యమునా పాఠక్ గారు, మేము సంయుక్తంగా కలిసి అనేక కార్యక్రమాలు చేస్తే స్పందన లేని ఈ ప్రభుత్వము సడన్ గా ఇవాళ నిన్న వాళ్ళు ఏదో నిర్ణయం చేసి సెక్షన్ 83, 84, 82 ఇవన్నీ కూడా ఏదో అమెండ్మెంట్ చేస్తామని చెప్పటం వెల్కమింగ్ చేంజ్ కాదన్ను. కానీ దీన్ని ఆచరణలో పెడతారా లేదా చూడాలా. టేక్ ఇట్ ఫ్రమ్ మీ. ఇవాళ చెప్తారు, మళ్ళీ మర్చిపోతారు పొలిటికల్ నాయకులు. కాంగ్రెస్ వాళ్ళు ఇంకా ఎక్కువ ఆ విధంగా వ్యవహరిస్తారని నేను భావిస్తున్నా. గత ఒక 3-4 డేస్ బ్యాక్ ఏమైందంటే మనము కొంతమంది మంత్రులను కలవడము, అలాగే కొంతమంది ఉన్నత అధికారులు కలవడం జరిగింది. వారికి మనం చేస్తున్న పరిధిలో ఇలా ఉన్నది అంటే హైదరాబాద్లో కూడా ఇలా ఉన్నదా అని అడిగితే ముమ్మాటికి ఉందండి, ఇదేదో చిన్న సమస్య కాదు. ఏదో 21 ఆలయాలు అంటే నంబర్స్ చిన్నగా కనపడచ్చు, కానీ ఒక్కొక్క ఆలయం టచ్ చేస్తేనే 100 ఎకరాలు, అలాగే ఆ 100 ఎకరాలకి వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు ఈరోజు మనం అంతరం చూస్తూ ఉన్నాము. ఒక్క గజం తీసుకుంటే లక్షల రూపాయలు ఒక గజం నడుస్తోంది. అలాంటిది ఈ ఒక్కొక్క ఆలయం కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే లక్షల కోట్లు ఉన్నాయని మనం ఓరల్గా డెలిబరేషన్స్ చేయడం జరిగింది, మాట్లాడడం జరిగింది. అప్పుడు ఒక అష్యూరెన్స్ సార్ అప్పుడు ఏమన్నారంటే చాలా తప్పకుండా ప్రభుత్వం వీటి మీద సీరియస్గా స్పందిస్తుంది, పూర్తి స్థాయి నివేదిక ఇవ్వండి అని కూడా అడగడం జరిగింది. అది మనం ఆల్మోస్ట్ అయిపోయింది సార్. నేను మీకు కూడా మీరు కన్సల్టేషన్ కూడా తీసుకొని ఇప్పుడు ఈ యాక్ట్ అమెండ్మెంట్ చేయటమే కాదమ్మా, ఆల్రెడీ సుప్రీం కోర్టు వినపడుతుందా? చెప్పండి సార్. ఆల్రెడీ సుప్రీం కోర్టు గత 8 నెలల క్రితమే ఒక తీర్పు ఇచ్చింది. 5 బెంచ్ తీర్పు ఉంది. మీరు అమెండ్మెంట్ చేయటము చేయండి, మంచిదే, కాదనట్లేదు. కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్పిందంటే
ఎక్కడైతే ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయో, ఎక్కడైతే దేవాలయ భూములు కానీ మఠం భూములు కానీ అన్యాక్రాంతమై కేసులు పెండింగ్ పెట్టి ట్రిబ్యునల్స్లలో, కోర్టులలో, సివిల్ కోర్టులో, హైకోర్టులో పెండింగ్ పెట్టి సంవత్సరాల తరబడి మీరు దాని మీద కొట్లాడుతున్నారు. అది అవసరం లేదు. మీరు వెంటనే వాళ్ళకి నోటీస్ ఇచ్చే అవసరం లేకుండా కూడా అవన్నీ కూడా కబ్జా నుంచి తొలగించమని చాలా స్పష్టంగా కేటగారికల్ జడ్జిమెంట్ ఉంది. మీ అమెండ్మెంట్ చేయండి, మేము వెల్కమ్ ఇట్, తప్పు పట్టుకోవట్లేదు. కానీ జనరల్గా రాజకీయ నాయకుల ఆలోచన ఎట్లుంటుందంటే అది ముస్లిం ఏరియా, అక్కడ ఎందుకు పోవాలా అని ఉంటుంది. కాబట్టే నేను ఈ విధంగా ఆవేదనతో చెప్తున్నా. ఎవరినో పార్టీల్లో ఎవరినో క్రిటిసైజ్ చేయాలని కాదు. మీరు 2-3 రోజుల కింద మంత్రి గారిని కలిశారన్నారు, చాలా మంచిది. ఆయన పాజిటివ్గా చెప్పారు, చాలా మంచిదే, నేను ఒప్పుకుంటా. కానీ ఇది ఆచరణలో ఉండాలి. ఎంతవరకు ఆచరణలో ఉంటుందో మనం అందరం ఆలోచిద్దాం, పాజిటివ్గానే థింక్ చేద్దాం. నేను కాదని అనట్లేదు. కానీ సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇప్పటికే చెప్పింది కాబట్టి దాని విధంగా కూడా దానికి అనుగుణంగా కూడా మీరు అడుగులు వేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. తప్పకుండా సార్. ఇక్కడ భక్తుల చేత చేసే ఉద్యమం ఇది ఒకటి కాదు, 2 కాదు, ఎటువంటి అపేక్ష లేదు. ఈరోజు ప్రభుత్వాలు కూడా వాళ్ళు చేయాల్సిందే వాళ్ళు చేస్తున్నారు తప్పించి, ఇందాక మీరన్నా పెద్దలందరూ అంటున్నా కూడా వాళ్ళు చేయాల్సిన విధి నిర్వహణలో భాగంగానే చేస్తున్నారు. కానీ ఇదేదో పెద్ద విషయం కాదు. కానీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఈరోజు ఉంది. లేని పక్షాన ఖచ్చితంగా ఈ యొక్క భక్తుల చేత చేయబడే ఉద్యమము తీవ్ర స్థాయిలో మరి ప్రతి ఇంటి నుంచి కూడా భక్తులు బయలుదేరుతారు. వాళ్ళ మన ఆలయాలను మనం కాపాడుకునే ప్రయత్నం తప్పకుండా జరుగుతుంది. అంత అవసరం మనకు రానివ్వకుండానే ప్రభుత్వాలు ఎవరున్నా అన్నిటికీ అతీతంగా, ఏ పార్టీకి సంబంధం లేదు, దీనికి రాజకీయం అంతకంటే సంబంధం లేదు, ప్రభుత్వాల లక్ష్యం అది. వాళ్ళు పరిరక్షణ చేసే ఒక బాధ్యత ప్రభుత్వం ఉంది. కాబట్టి అక్కడ ఎవరున్నా, ఎలాంటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు త్రికరణ శుద్ధిగా కూడా అధిక సంఖ్యలో ఉన్న హిందువుల మనోభావాలను గౌరవించి, మరీ ముఖ్యంగా ఇది హిందువా ముస్లిం అనే కాదు, భారతదేశ అస్తిత్వము, మన పూర్వీకులు ఇచ్చిన మన అస్తిత్వం. ఎందుకంటే సార్ మనందరికీ తెలుసు, పక్కన ఉన్న ఇండోనేషియాలో ఇప్పటికీ రామాయణం నేర్పిస్తారు పిల్లలకి. ఎందుకంటే అది ఒక కల్చరల్ గా ఐడెంటిఫై చేసుకుంటున్నారు వాళ్ళు. ఇప్పటికీ గరుడ అనే పేరు ఉంటుంది. రామాయణము, మహాభారతాలన్నీ కూడా ముస్లిం దేశాల్లో ఆచరిస్తున్నారు. అంతెందుకు పక్కనున్న అబుదాబిలో ఆలయం కడుతున్నారు. కాబట్టి ఇక్కడ మతానికి అతీతంగా ఈరోజు ఇట్స్ కల్చరల్ ఐడెంటిటీ మనది, ఇది మన అస్తిత్వం. కాబట్టి ప్రభుత్వాలు దాన్ని గుర్తెరిగి మనకి సహకరిస్తారు అనుకుందాం సార్. మీరు ఇచ్చిన సూచనలు కూడా తప్పకుండా మనం ఒక రిప్రజెంటేషన్ కూడా ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదికన మీ యొక్క ఎక్స్పర్టీస్ కూడా తీసుకొని ఇవ్వబోతున్నాం సార్.